హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఆర్ న్యూస్. ఇక గత 4 రోజులుగా నిజంగా మన చిలకన్నయ్య కనబడతలేడు. మరి ఎటు వేండు ఏం కథ అని ఆరాధిస్తే తన ఛానల్లో ఒక పోస్ట్ పెట్టిండు. ఏది అసలు న్యూస్ ఛానల్ ఎందుకు నడిపించలేకపోతున్నా, దేనివల్ల నడిపించలేకపోతున్నా అని పెడతారు. ఇప్పుడు ఏదైనా కారణం చేత, ఇప్పుడు సపోజ్కు నేనే ఉన్నాను అనుకో, కొన్ని రోజులు ఈ ఛానల్కు దూరంగా వెళ్తాననుకో, ఏదో పని మీద, ఇదే వర్క్ ఉంటుంది కదా, వేరే ఏదైనా వర్క్ ఉంటుంది అనుకో, పర్టికులర్గా రాలేకపోతున్నా, ఈ కారణం వల్ల రాలేకపోతున్నాను అని పెడతా. కానీ ఈయనేం చేసిండు, నేను రాలేకపోతున్నాను అని చెప్పలేక ఏదో ఒక కొత్త డ్రామాకు తెరలేపిండు. ఏంటంటే ఏటి చేసి డబ్బులు దండుకునే పని. నిజంగా అసలు ఏం చేస్తాడు, ఏం మాట్లాడుతాడు, ఆయన ఏం చెప్తాడు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి భాగవతాలు ఇంకా తెర ముందుకు ఇంకా ఎన్నో తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు నమ్మటోడు దేకటోడు ఉంటే ఢిల్లీ దాకా దేకిస్తారన్నట్టు ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉంటారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది చేసుకోండి, అది చేసుకోండి, పేరు పొందిన నాయకులను టార్గెట్ చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉంటారు. ఆ కార్యక్రమాలు ఏంటి నిజంగా తెలుసుకునే ముందు, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. ఇక మరి నిజంగా ఎందుకు రాలేకపోతున్నా అని చెప్పిండు. ఒకసారి చదువుదాం. ఇక ఆఫీస్లో షార్ట్ సర్క్యూట్ వల్ల 3 రోజులు మార్నింగ్ న్యూస్కు ఆగిపోయింది. చిలక ప్రవీణ్ వాయిస్ తెలంగాణ ప్రాంతానికి అవసరం వచ్చేది అనుకుంటే మీ వంతు సాయం అందిస్తారని ఆశిస్తున్నాం. షార్ట్ సర్క్యూట్ అయిందట, అంటే కరెంట్ అనేది వైర్లు అంటుకునే, మరి ఏమైందో కానీ షార్ట్ సర్క్యూట్ అయింది. దానివల్ల నేను రాలేకపోతున్నా. తెలంగాణ వాయిస్, ఇప్పుడు చిలక ప్రవీణ్ వాయిస్ అనేది తెలంగాణ ప్రాంతానికి అవసరం అనుకుంటే, వచ్చేది అనుకుంటేనట ఈయనకట మీ అంత సాయం, అంటే ఎడి చేసి డబ్బులు కొట్టాలి, అందిస్తారని ఆశిస్తున్నాం. అలాగే తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ వేదిక ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఈయన ఏర్పాటు చేస్తుండట. పాపం ఈయననేమన్నా దొరకబట్టి కొడితే ఈయనకే ప్రొటెక్షన్ లేదు, ఈయన తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఏర్పాటు చేస్తారట. ఇక చూడరు ప్రజలరా, ఎంత విచిత్రం అంటే, ఇప్పుడు ఎవడు వాడితే ఆడో ప్రొటెక్షన్ ఫోర్స్ అటయా, లేకపోతే ఏదో బలగం తయారు చేస్తున్నా వెనుక గింతమంది ఉన్నారని తలకాయలు బీఆర్ఎస్ పార్టీకి తాకట్టు పెడతారని అన్నట్టు. అదే ముచ్చటిగా తెలంగాణ మీద మమకారం ఉన్న ప్రతి ఒక్కరు మా వేదిక మీ గళాన్ని వినిపించే అద్భుతమైన అవకాశం ఉంది. కలిసి నడుద్దాం, నవ తెలంగాణను రక్షించుకుందాం. చూసిరా, నవ తెలంగాణ అన్నట. ఇక ఇప్పుడు ఇలా కేసీఆర్ చెప్పిన గుణాత్మక తెలంగాణ, బంగారాత్మక, ఇవన్నీ నవ తెలంగాణ అట, రక్షించుకుందామని చెప్తాడు. అసలు ఈయన పోస్ట్ ఏమైందంటే, తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ సాయం మీది పోరాటం మాది, అంటే మీరు డబ్బులు కొట్టాలి, మేము పోరాటం మీ తరఫున చేస్తామంటున్నాను. సాయం చేయవలసింది ఫోన్పే నెంబర్ ఇచ్చిండు, గూగుల్ పే నెంబర్ ఇచ్చిండు. ఫోన్పే గూగుల్ పే రెండు ఒక్కగానే ఉన్నాయి. ఇక చిలక ప్రవీణ్ యాజ్ డీజ్గా మన ఇక అందులో పెట్టుకుంటే బాగోదు కదా, ఐఎఫ్సి కోడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హన్మకొండ అని పెట్టిండు. మరి దీనికి కామెంట్స్ ఏం పెట్టిరు అనేది ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా వాస్తవానికి రాలేకపోతున్నా అని పెడతారు, కానీ పోస్ట్ పెట్టి మరి అడుక్కుంటారా? ఇప్పుడు దేనివల్ల రాలేకపోతున్నా, ఈయన రాలేకపోతున్నా అని చెప్పిండు కదా. ఇప్పుడు ఈయన నడిపించే స్టూడియోలనే ఇంకో ఛానల్ నడుస్తుంది. ఏంటంటే న్యూస్ మీడియా తెలుగు, అది ఏదో తెలుగు మీడియా అనే ఏదో ఛానల్ నడుస్తుంది. చూడరు ఒకసారి, మీకు అర్థమవుతుంది. అది అన్ని డ్రామాలు చేసుకుంటా, ప్రజలను మోసం చేసుకుంటా, ఇంకా ఏదో మభ్యపెట్టి మోసం చేస్తాం. నువ్వు డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి జోకుతాను నేనే, ఏం లేదు. ఇప్పుడు ప్రొటెక్షన్ ఫోర్స్ అని తయారు చేసి మెల్లంగా ఈ ఫోర్స్ బీర్స్ ఏం లోటపీస్ ఫోర్స్ ఉంటుంది, కానీ ఫోర్స్ లేదు, ఏం లేదు. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్సా, లేకపోతే తుట్పాలిస్ ఫోర్సా? ఇది తుట్పాలిస్ ఫోర్స్. కామెంట్లు ఒకసారి చదువుదాం, ఏం కామెంట్లు పెట్టిరు, మరి పోస్ట్ ఇంకా ఏం కామెంట్లు పెట్టిరు. కేసీఆర్కు ఎంపీ ఎలక్షన్లకు అమౌంట్ అవసరం అనుకుంటా. ఇక చూసిరా, కేసీఆర్కు ఎంపీ ఎలక్షన్లో అవసరం అనుకుంటా, అమౌంట్ అవసరం అనుకుంటా. మిత్రుడు కామెంట్ పెట్టిండు, గో అండ్ ఆస్క్ కేటీఆర్ అండ్ టీమ్. అంటే నువ్వు వెళ్ళి నిజంగా చిలకన్న కేటీఆర్ను అండ్ టీంను అడగాలి అని చెప్తా ఉన్నాడు మిత్రుడు. జోక్ ఆఫ్ ది ఫ్యూచర్ 10 years, అంటే 10 సంవత్సరాలకు జోకు సరిపోయే జోకేషన్ అని చెప్తా ఉన్నాడు అన్నట్టు. అడుక్కుంటున్నావు అన్నమాట అని ఒక మిత్రుడు పెట్టిండు. ఇక కొత్త దందా షురూ చేసినని ఒక కామెంట్ పెడతా ఉన్నారు ఈయన కిందనే. ఇక గంగుల కమలాకర్ న్యూస్ తెలియదు, అతను కాటన్ సీడ్స్ అయ్యింది. బీఆర్ఎస్ మొత్తం కాటన్ సీడ్స్ అంటే ఈయన కూడా కాటన్ పత్తి వ్యాపారం అన్నట్టు. ఇక అన్న మా కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కబ్జా చేసిండ్రు, అరెస్ట్ అవుతుర్రు. న్యూస్ చూపిస్తావా? కనిపించలే కావచ్చు నీకు, జర కళ్ళు పెద్దగా చేసి చూడు అంటుండు. ఏమనుకుంటుండంటే, నిజంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక పక్క కరీంనగర్లో అతలకుతలం అవుతూ ఉంటే సిపి
సిపి మొదగా చుచ్చు ఓపిస్తుండే అక్కడ. కార్పొరేటర్లు అందరూ అరెస్ట్ అవుతూ ఉంటే ఏ రోజైనా చెప్పిండు ఆయనే? ఎక్క రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పిండా? చెప్పడు. ఎందుకంటే ఈయనకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు అంటాడుగా ఆయన, తెలంగాణ అంటే ప్రేమ మమకారం ఉన్న వాళ్ళు ఎవరైనా నాతోని చేతులు కలపచ్చు అంటాడుగా. బీఆర్ఎస్ పార్టీ నువ్వు ఈ నినాదం ఏదెత్తుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్న బీఆర్ఎస్ పేట అంటే ప్రేమ మమకారం ఆప్యాయత ఉన్న వాళ్ళు ఎవరైనా ఎత్తుకోవచ్చని నువ్వు చదవాలి. ఇక ఇంకో మిత్రుడు ఏమంటుండంటే, నీకు నీతి నిజాయితీ ఉందారా అని అడుగుతుండే. ఇక మరి ఆయనకే తెలవాలి అది. ఫస్ట్ నిన్ను రక్షించుకో. ఇది ఇప్పుడు అసలు వాస్తవానికి ఇది. నిన్ను రక్షించుకున్నాక, నీ ఇంట్లో రక్షించుకున్నాక నువ్వు తెలంగాణను రక్షిస్తావు అని చెప్తాడు ఆయన. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారు పొత్తు పెట్టుకున్నాడుగా ఇక నువ్వు న్యూస్ చెప్పడానికి కూడా ఏముంటుంది, ఏం మిగులుతుందిలే అంటాడు. ఇన్ని రోజులు ఉంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను నిజంగా ఆన్లైన్లో విమర్శిస్తూ, కానీ ఇప్పుడు ఏం లేదు. సిగ్నల్ కాడ ఒక చిప్ప పట్టుకొని అడుక్కో, ఇక బూత్ని అనరాదు అట్లా రాసిండు. సిగ్గు లేకుండా కొత్త దుకాణం పెట్టినామని ఓ మిత్రుడు అంటుండు. ఏం ప్రొటెక్షన్ రా నువ్వు చేసేదే ఫోన్పే గూగుల్ పే ప్రొటెక్షనా? అరే మంచిగా న్యూస్ చదువు, లేకుంటే చదువు నేర్చుకో. ఏది పడితే అది మాట్లాడితే చెల్లదు అని చెప్తాడు. అంటే నిజంగా ప్రజలకు అక్కడికి వచ్చే మాట్లాడు, ఏం ప్రొటెక్షన్ రా గూగుల్ పే ఫోన్పే ప్రొటెక్షన్ అని మాట్లాడుతుండే ఆయన. అన్న గ్యాదర్ కిషోర్ మరియు జగదీశ్వర్ రెడ్డి ఇచ్చిన డబ్బులు అయిపోయినాయా, మళ్ళీ మమ్మల్ని డబ్బులు అడుగుతున్నామని అంటుండు ఓ మిత్రుడు. బ్రో ఎంతమంది ఏమన్నా సపోర్ట్ మీకైనా ఓ మిత్రుడు అంటుండు. ఇక వీని డ్రామాలు షార్ట్ సర్క్యూట్ అయితే అదే ఆఫీస్లో వేరే ఛానల్ ఎలా నడుస్తుంది, ఎవరిని ఎర్రిపప్పలం చేస్తున్నామని ఓ మిత్రుడు అంటాడు. నేను చెప్పింది గదే, వేరే ఛానల్ నడుస్తుంది వాళ్ళ ఆఫీస్లో. ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాడు కదా, ఈయన ఏమన్నట్టుండంటే వేరే వాళ్ళ ఆఫీస్లో మన ఛానల్ నడిపించుకుంటున్నాం మిత్రులారా, ఆఫీస్కు దాన్ని నడవకుండా చేస్తూ ఉన్నారని చెప్తున్నారు కదా. ఆ ఆఫీస్లో వేరే ఛానల్ నడుస్తుంది, ఈయన అంత డ్రామాలు ఆడుతాడు, ఒకటి కొత్త డ్రామా. నువ్వు ఇప్పటి వరకు ఏం పోరాటం చేశావో అదే అయినా చెప్పురా, జర ఒక్కటి పనికి వచ్చేది ఏమైనా చేసినావా అని అడుగుతుండు. ఇంకా ఈయనకేం కామెంట్ పెట్టినంటే, ఆల్రెడీ జనాలను తెలంగాణ పేరు చెప్పి మస్తు మంది పైసలు వసూలు చేసిండ్రు అని చెప్తుండే. ఆయన తెలంగాణ పేరు చెప్పుకొని మస్తు మంది పైసలు వసూలు చేసిరు, అలా ఈయన ఒకడు అని చెప్తా ఉన్నాడు. ఇక అగ్గిదిగో నీ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్సు, తుట్ పాలిస్ ఫోర్సు, ఇదో ఫోర్స్ అట, దీన్ని పట్టుకొని ఏమో పోరాటాలు చేస్తారట. నువ్వు ఎవరికైనా సాయం చేసినావా? ఎవరికైనా సాయం చేసినావా చెప్పు? అక్కడికి రాని పని ఎందుకు చెప్పు? దీనివల్ల ఎవరికి అక్కడికి వస్తుంది? నువ్వు బీఆర్ఎస్ పార్టీకి కండ వేసుకో. బీఆర్ఎస్ పార్టీకి 12 సీట్లు ఇవ్వని మొత్తుకోబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ, ఈ పార్టీలన్నీ తరిమి కొట్టాలి, అవన్నీ బయట పార్టీలు అన్ని పార్టీలన్నీ తరిమి కొట్టాలని చెప్పబడుతుంది. ఇవి అక్కడికి వచ్చే మాటలు నువ్వు ఇవి తెలంగాణ ప్రజలకు అక్కడికి వస్తాయి. నీకు ఎందుకు డబ్బులు కొట్టాలి చెప్పు? ఏం లేదు, తీన్మార్మలన్న ఫాలో అవుతుంది అంతే. తీన్మార్మలన్న ఏం చేస్తే తీన్మార్మలన్న ప్రజలకు సాయం చేసుకుంటే అయితే ఈయన దోసుకుంటానికి ఈయన వాట్సాప్ నంబర్లు, గూగుల్ పే నెంబర్లు పెడతా ఉన్నాడు. దయచేసి మిత్రులారా, ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి. కంటెంట్ లేని ఇలాంటి వాళ్ళకు ఏదో కంటెంట్ చెప్తామని వచ్చి ఇలాంటి వాళ్ళు బదనం చేస్తారు. ఎందుకంటే మొన్నదాకా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అన్నాడు, ఇప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, మరి ఇప్పుడు ఏవాలంటాడో చూడాలి. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం అప్డేట్ అనేది దగ్గర ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే నాకు ఇది ఒక యూట్యూబ్ ఒకటే కాదు, బయట వర్క్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఇలా వచ్చే ఆదాయం ఏముండదు, కానీ నిజాలు తెలియాలి, నిజాలు చెప్పాలి అన్న ఉద్దేశం కొద్దీ నేను ఈ ఛానల్ నడిపిస్తున్నాను. దయచేసి మిత్రుల ఈ వీడియోని ఎక్కువ మందికి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి.